అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వరలక్ష్మి. ఇంతకు ముందు వీడియోలో మనం హైపోథైరాయిడిజం అంటే ఏంటి? అంటే థైరాయిడ్ లెవెల్స్ తగ్గినప్పుడు మనకి ఎలాంటి లక్షణాలు వస్తాయి? లేదంటే దాని నుంచి ఎలా బయటపడాలి? అవన్నీ కూడా డీటెయిల్‌గా ఎలాంటి డైట్ తీసుకోవాలి? అవన్నీ కూడా డీటెయిల్‌గా ఒక వీడియో చేశాము. సో, ఈ వీడియోలో అయితే మనం హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ పెరిగినప్పుడు ఎలాంటి లక్షణాలు వస్తాయి? మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి డైట్ తీసుకోవాలి? అసలు ఎవరిలో ఎక్కువ వచ్చే అవకాశం ఉంది? ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. హైపో అంటే తక్కువ ఉండటం. సేమ్ ఇక్కడ హైపర్ అంటే ఉండాల్సిన హార్మోన్ లెవెల్స్ కన్నా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇక్కడ T3, T4 లెవెల్స్ అనేవి రైజ్ అవుతాయి. ఇంకా TSH లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. ఇది సింపుల్గా హైపోథైరాయిడిజంకి కంప్లీట్ ఆపోజిట్గా ఉంటుంది. లక్షణాలు కూడా ఆపోజిట్గా ఉంటాయి. ఫుడ్ కూడా సేమ్ దాదాపుగా అందులో తీసుకొని ఇందులో అవాయిడ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఈ హైపర్ థైరాయిడిజంలో ఏమవుతుందంటే వాళ్ళకి మెటబాలిజం రేట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. విపరీతంగా ఆకలేస్తుంది, నీరసంగా అనిపిస్తుంది, ఎంత తిన్నా నీరసంగా అనిపిస్తుంది, బరువు తగ్గిపోతూ ఉంటారు. అకారణంగా బరువు తగ్గిపోవటం అంటే వాళ్ళు ఫుడ్ మానేరు, అన్నీ కూడా నార్మల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ మంచిగా ఫుడ్ తీసుకుంటున్నాం అన్నీ ఉన్నా కూడా ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయి ఉండడం, నీరసం అయిపోవడం, గుండెదాడి పెరగటం, మెటబాలిజం రేట్ పెరిగిపోవడం, బరువు తగ్గటం, మెన్సెస్లో చేంజెస్ రావటం, ఇవన్నీ కూడా హైపర్ థైరాయిడిజం యొక్క లక్షణాలు అనమాట. సింపుల్గా ఏంటంటే థైరాయిడ్ గ్లాండ్ ఓవర్గా థైరాయిడ్ హార్మోన్ ప్రొడ్యూస్ చేయడం వలన, ఉత్పత్తి చేయడం వలన ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి మనకి. ఈ హైపర్ థైరాయిడిజంకి ఒక రకమైన కారణం గ్రేవ్స్ డిసీజ్ వలన కూడా ఈ హైపర్ థైరాయిడిజం వస్తుంది. ఇంకా వీళ్ళల్లో కళ్ళు కూడా పెద్దగా ఉన్నట్టు, ముందుకు వచ్చినట్టు కనిపిస్తుంది అనమాట ఈ గ్రేవ్స్ డిసీజ్ ఉన్న వాళ్ళల్లో. సింపుల్గా మనం ఈ థైరాయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది మనం ఒకసారి చెక్ చేయించుకుంటే, థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకుంటే ఈ T3, T4 ఇంకా TSH లెవెల్స్ ఎలా ఉన్నాయనేవి దాన్ని బట్టి మనకు ఉన్నది అసలు హైపోథైరాయిడిజమా, తక్కువగా ఉత్పత్తి అవుతున్నాయా లేదా ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయా, ఎలాంటి మార్పులు వస్తున్నాయి అనేది మనం సింపుల్గా ఈ థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్ ద్వారా మనం సింపుల్గా తెలుసుకోవచ్చు. ఇంకా డైట్ విషయానికి వచ్చేసరికి కొన్ని రకాల ఫుడ్ అనేది మనం అవాయిడ్ చేయాల్సి వస్తుంది. మామూలుగా అయోడిన్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాన్ని తగ్గించుకోవడం మంచిది. ఎందుకంటే అయోడిన్ థైరాయిడ్ని స్టిమ్యులేట్ చేస్తుంది, థైరాయిడ్ ఫంక్షన్ని కొంచెం పెంచుతుంది అనమాట, థైరాయిడ్ ప్రొడక్షన్ని కూడా పెంచుతుంది. సో ఈ అయోడిన్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు ఈ హైపర్ థైరాయిడిజంతో బాధపడుతున్న వాళ్ళు టేబుల్ సాల్ట్కి బదులు రాక్ సాల్ట్ కానీ పింక్ సాల్ట్ కానీ వాడటం మంచిది. ఇంకా అయోడైజర్ సాల్ట్ కొద్ది రోజులు తగ్గించి, ఇప్పుడు థైరాయిడ్ లెవెల్స్ ఎంతలో ఉన్నాయన్న దాన్ని బట్టి ఇది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇంకా సీ ఫుడ్లో కూడా అయోడిన్ అనేది ఉంటుంది. సీ ఫుడ్ని వీళ్ళనంత తక్కువ తీసుకోవడం మంచిది. ఇంకా క్రూసిఫెరస్ ఫ్యామిలీ అయితే వీళ్ళు హ్యాపీగా తినొచ్చు. అంటే క్యాబేజీ, కాలీఫ్లవరు, వాటికి సంబంధించిన వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో కూరగాయలు, అవన్నీ కూడా ఈ హైపర్ థైరాయిడిజంలో ఉన్న వాళ్ళు తినొచ్చు. అంతేకాకుండా ఈ హైపర్ థైరాయిడిజంలో కామన్గా కొన్ని డెఫిషియన్సీస్ అయితే కనిపిస్తాయి మనకి. ఈ హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళలో కాల్షియం డెఫిషియన్సీ కనిపిస్తూ ఉంటుంది, విటమిన్ డి డెఫిషియన్సీ కనిపిస్తూ ఉంటుంది. సో వీటికి సంబంధించిన ఆహారం అనేది ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. అయోడిన్ని అవాయిడ్ చేయండి. క్రూసిఫెరస్ ఫ్యామిలీ క్యాబేజీ, కాలీఫ్లవర్ అవి తినొచ్చు. ఇంకా విటమిన్ డి ఎక్కువగా ఉన్న ఫుడ్ కానీ, లేదంటే సన్కి ఎక్స్పోజ్ అవ్వడం కానీ, కాల్షియం ఎక్కువగా ఉన్న ఫుడ్ కానీ తీసుకోవడం మంచిది. సో ఇవి హైపర్ థైరాయిడిజం లక్షణాలు, డైట్, ఇవన్నీ కూడా. సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.